ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ పేరు వినగానే చాలామందికి ఎంతో టెన్షన్ కలుగుతుంది. ఆ ఆందోళన కలిగించే క్షణాన్ని ఒక శక్తివంతమైన అనుభవంగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. అది స్పష్టమైన సైన్స్ ఆధారంగా, సరైన పద్ధతులతో. ఆ టెస్ట్ ఫలితం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ టెన్షన్ చాలామందికి అనుభవమే కదా. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతటికీ కారణం అనిశ్చితి, సరైన సమాచారం లేకపోవడం. కానీ కంగారుపడకండి, సరైన నాలెడ్జ్తో ఈ సమస్యను మనం చాలా సులభంగా పరిష్కరించవచ్చు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ప్రెగ్నెన్సీ టెస్టుల వెనుక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. అసలివి ఎలా పనిచేస్తాయి? ఇవి ఒక కీలకమైన హార్మోన్ని గుర్తించడం ద్వారా పనిచేస్తాయి. ఆ హార్మోన్ ఏంటో చూద్దాం రండి. ఆ హార్మోన్ పేరే హెచ్సిజి, అంటే హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కెమికల్ మెసెంజర్ అన్నమాట. పిండం గర్భాశయ గోడకు అతుక్కున్న తర్వాత ప్లాసెంటా కణాలు ఈ హార్మోన్ను రిలీజ్ చేయడం ప్రారంభిస్తాయి. ఇది శరీరానికి ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పే ఒక సిగ్నల్ లాంటిది. మరి ఈ నంబర్ ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మనకు మార్కెట్లో దొరికే చాలా హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ పాజిటివ్ అని చూపించాలంటే మూత్రంలో కనీసం ఇంత హెచ్సిజి లెవెల్ ఉండాలి. ఒకవేళ హెచ్సిజి లెవెల్స్ ఇంతకంటే తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ ఆ కిట్ దాన్ని గుర్తించలేకపోవచ్చు. ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ తొలి దశలో ఈ హెచ్సిజి లెవెల్స్ ప్రతి 48 నుంచి 72 గంటలకు, అంటే 2-3 రోజులకొకసారి దాదాపు రెట్టింపవుతాయి. ఈ డబ్లింగ్ లెక్క అర్థమైతే టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, కొన్నిసార్లు ఆ లైన్ ఎందుకు అంత ఫెయింట్గా కనిపిస్తుంది అనే విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సరే, సైన్స్ గురించి తెలుసుకున్నాం. మరిప్పుడు అనవసరమైన టెన్షన్, కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితమైన ఫలితం రావాలంటే ఏం చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంది. ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ 4 కీలకమైన స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అవేంటంటే, ఉదయం మొదటి మూత్రం నియమం, 7 రోజుల నిరీక్షణ, 3 చుక్కలు 5 నిమిషాల పద్ధతి, ఇంకా నెగిటివ్ కానీ లేట్ అయినప్పుడు ఏం చేయాలనే స్ట్రాటజీ. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఫస్ట్, మొదటి పాయింట్. ఎప్పుడూ ఉదయం నిద్ర లేవగానే వచ్చే మొదటి మూత్రంతోనే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మనం నీళ్లు తాగం కాబట్టి ఆ యూరిన్లో హెచ్సిజి హార్మోన్ చాలా కాన్సంట్రేటెడ్గా, అంటే చిక్కగా ఉంటుంది. దీనివల్ల కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇక రెండవది, టైమింగ్. పీరియడ్ మిస్ అయిన రోజునే టెస్ట్ చేసుకుంటే ఫలితం సుమారు 90% కరెక్ట్గా ఉండొచ్చు. కానీ 99% ఖచ్చితమైన రిజల్ట్ కావాలంటే మాత్రం పీరియడ్ డేట్ దాటిన తర్వాత 1 వారం రోజులు ఆగి టెస్ట్ చేసుకోవడం ఉత్తమం. మూడవది, చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి కిట్తో పాటు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా టైమింగ్. చాలా కిట్స్ మీద 5 నిమిషాల తర్వాత రిజల్ట్ చూడమని ఉంటుంది. అంతకన్నా ఎక్కువసేపు వదిలేస్తే కొన్నిసార్లు ఎవాపరేషన్ లైన్ అనే ఒక ఫేక్ లైన్ ఏర్పడచ్చు. దాన్ని చూసి పాజిటివ్ అని కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో 5 నిమిషాలంటే 5 నిమిషాలే. చివరిగా 4వ పాయింట్. పీరియడ్స్ లేట్ అయ్యాయి కానీ టెస్ట్ నెగిటివ్గా వచ్చింది, అప్పుడేం చెయ్యాలి? కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు అండం విడుదల, అంటే ఓవ్యులేషన్ కొంచెం ఆలస్యం అవడం వల్ల ఇలా జరగొచ్చు. అలాంటప్పుడు ఒక 72 గంటలు, అంటే 3 రోజులు ఆగి మళ్ళీ టెస్ట్ చేసి చూడండి. సరే, సరైన పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ల చుట్టూ అల్లుకున్న కొన్ని సాధారణ అపోహలిని, వాటి వెనకున్న అసలు వైద్య వాస్తవాలతో పోల్చి చూద్దాం. దీనివల్ల మనకున్న చాలా సందేహాలు తీరిపోతాయి. చాలామంది అనుకునే ఒక పెద్ద అపోహ ఇది. లైన్ ఫెయింట్గా, అంటే లేతగా వస్తే ప్రెగ్నెన్సీ వీక్గా ఉందని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. లేత గీతైనా, ముదురు గీతైనా, గీత వచ్చిందంటే అది పాజిటివే. లైన్ ఫెయింట్గా ఉందంటే దాని అర్థం ప్రెగ్నెన్సీ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది, హెచ్సిజి లెవెల్స్ ఇంకా పెరుగుతున్నాయని మాత్రమే. ఇది కూడా మనం తరచుగా వినే మాటే. బొప్పాయి, పైనాపిల్ లాంటి తినడం వల్ల టెస్ట్ నెగిటివ్ వచ్చిందని అనుకుంటారు. కానీ ఇందులో ఏం మాత్రం వాస్తవం లేదు. ఏ పండు గర్భనిరోధకంగా పనిచేయదు లేదా ప్రెగ్నెన్సీని తీసేయలేదు. మితంగా తింటే అవన్నీ పూర్తిగా సురక్షితం. ఇంకో పెద్ద అపోహ, బాడీ హీట్ వల్ల టెస్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పడం. అసలు మెడికల్ సైన్స్లో బాడీ హీట్ అనే కాన్సెప్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్లని ప్రభావితం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఒకవేళ రిజల్ట్ ప్రభావితమైందంటే అది కేవలం అతిగా నీళ్లు తాగడం వల్ల, మూత్రం పల్చబడటం వల్లే కావచ్చు, అంతేగాని వేడి వల్ల కాదు. సరే, అపోహలన్నీ పక్కన పెట్టేద్దాం. టెస్టులో పాజిటివ్ అని 2 గీతలు కనిపించాయి.
ఆ తర్వాత తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. పాజిటివ్ వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన సీరియస్ విషయముంది. అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే పిండం గర్భాశయంలో కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లాంటి వేరే చోట పెరుగుతుంది. ఇది చాలా అరుదు, సుమారు 1% కేసుల్లో మాత్రమే జరుగుతుంది. కాని దాని లక్షణాలు ముందే తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ పాజిటివ్ టెస్టుతో పాటు కడుపులో ఒకవైపున తీవ్రమైన నొప్పి, సూదితో గుచ్చినట్టుగా లేదా స్పాటింగ్, బ్లీడింగ్ అవ్వడం, తల తిరగడం, భుజం చివర్లో నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి. ఇది చాలా ముఖ్యం. పాజిటివ్ రాగానే చాలా మందిలో ఉండే ఆతృత వెంటనే స్కానింగ్కి వెళ్ళాలి అని. కానీ అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్లో స్కాన్లో ఏమీ కనిపించదు. సాధారణంగా హెచ్సిజీ లెవెల్స్ 1500 నుంచి 2000 MIU/ml దాటిన తర్వాతే అల్ట్రాసౌండ్లో గర్భం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎలాంటి ప్రమాద సంకేతాలు లేకపోతే పాజిటివ్ కన్ఫర్మ్ అయ్యాక ఏం చేయాలి? ప్రశాంతంగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. వెంటనే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. రోజూ సరిపడా నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండండి. కరిగు సుమారు 6 నుంచి 7 వారాల మధ్యలో ఉండేలా గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చివరిగా ఒక మాట. ఆ టెస్ట్ కిట్ మీద కనిపించే లేత గీత కూడా ఒక గీతే. దాన్ని చూసి కంగారుపడకండి. అది మీ ప్రయాణంలో మొదటి హెలో. ఈ సమాచారం మీకొక స్పష్టతను, ధైర్యాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.